నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా జిల్లాలో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు సంచలనంగా మారిన గనుల శాఖ అధికారి నివేదిక. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న పవన్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నుంచి భారీ ర్యాలీ. వైకాపా మాజీ ఎంపీ మేకపాటికి నిరసన సేగ. ప్రచారానికి వెళ్లిన రాజమోహన్ రెడ్డిని నిలదీసిన ప్రజలు. జగన్ బాటలోనే అవినీతికి పాల్పడుతున్న అనుచర గణం. మండలాలు కుటుంబానికి పంచిన కర్నూలు జిల్లా నేత. దేశవ్యాప్తంగా 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు. రాత్రి వేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనుల శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులు అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవేమంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. ఇసుక గుత్తేదారు సంస్థ జీసీకేసీ తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని, లీజు విస్తీర్ణాన్ని దాటి తవ్వేసిందని ఆయన నివేదికలో స్పష్టం చేశారు. అసలు లీజు మంజూరు కాని చోట్ల కూడా తవ్విందంటూ తన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులకు దిక్కుతోచట్లేదు. కోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తే ఇబ్బందులు తప్పవని, అందుకే ఆ నివేదికను మార్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారని తెలిసింది. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇవ్వకపోయినా దర్జాగా తవ్వుతున్నారని, లీజు మంజూరు కాకపోయినా తవ్వేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే కొన్ని నెలల క్రితం ఎన్జీటీ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇసుక తవ్వకాలు లేని రీచ్లనే పరిశీలించి అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో గనుల శాఖ ఉన్నతాధికారులు చెప్పిన చోటే కలెక్టర్లు తనిఖీలు చేసి మమా అనిపించారు. అనంతరం వారంతా ఒకేలా ఎన్జీటీ నివేదిక ఇచ్చారు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో భారీగా ఉల్లంఘనలు జరిగాయంటూ ఆధారాలతో నివేదిక అందజేశారు. దీంతో కలెక్టర్ల తీరును ఎన్జీటీ ఆక్షేపించింది. హైకోర్టులో పిల్పై విచారణ సందర్భంగా ఎన్జీటీకి కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు నివేదిక అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో కలెక్టర్ల బృందం మరోసారి రీచ్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు రీచ్ల్లో మళ్లీ తనిఖీలు చేసి ఎక్కడా అక్రమ తవ్వకాలు లేవని ధృవీకరించాలంటూ గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గత నెల 22న మెమో జారీ చేశారు. ఈ నివేదికలు అన్నీ వచ్చేలా గనుల శాఖ సంచాలకులు పర్యవేక్షించాలని అందులో పేర్కొన్నారు. అన్నమయ్య, అనంతపురం, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైఎస్ఆర్, విజయనగరం జిల్లాల కలెక్టర్లు తవ్వకాలపై నివేదిక ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో ఇసుక గుత్తేదారులకు ముందే చెప్పి తనిఖీలు చేశారు. ఎక్కడా ఉల్లంఘనలు లేవని, కొన్ని చోట్ల నదుల్లో గుంతలు ఉన్నా స్థానికులు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక తవ్వి ఎడ్ల బండ్లలో తరలించుకున్నారని నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారితో కూడిన బృందం ఇటీవల రొయ్యూరు, పాప వినాశనం, లంకలపల్లి, అప్పారావుపేట తదితర రీచ్లు పరిశీలించింది. ఇందులో 2 అనుమతి లేని రీచ్లను గుర్తించింది. భారీ యంత్రాలతో కొన్ని నెలలుగా తవ్వినట్లు తేల్చింది. రెవెన్యూ, పోలీస్, సెబ్ అధికారులతో కూడా ధృవీకరణ తీసుకుని అక్రమాలు నిజమంటూ నివేదిక ఇచ్చింది. ఈ జిల్లా ఇసుక గుత్తేదారైన జీసీకేసీ సంస్థ ఎన్నో తప్పులు చేసిందని, అనుమతి ఇచ్చిన రీచ్ బయట తవ్వేసిందని, అసలు అనుమతులు లేని చోట తవ్విందని జిల్లా గనుల శాఖ అధికారి తుది నివేదిక ఇచ్చారు. తప్పు చేసిన జీసీకేసీ సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ తీరుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నివేదికతో గనుల శాఖ ఉన్నతాధికారులు తలపట్టుకుంటున్నారు. దీన్ని హైకోర్టుకు సమర్పిస్తే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి ద్వారా మరోసారి అనుకూల నివేదిక ఇప్పించేందుకు ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ఆయన మాత్రం వాస్తవాలు దాచితే మున్ముందు ఇబ్బందని, అందుకే
ఉన్నది ఉన్నట్లు నివేదిక ఇచ్చానని దాన్ని మార్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్నట్టు సమాచారం. ఆయన్ను సెలవుపై పంపి వేరే అధికారిని నియమించి అనుకూల నివేదిక తెప్పించాలని చూస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఈ కేసు ఈ నెల మొదటి వారంలోనే హైకోర్టులో విచారణకు రాగా కలెక్టర్ల నివేదికలు అన్నీ రాకపోవడంతో వచ్చే నెల 8కి వాయిదా వేశారు. ఆలోపు కృష్ణా జిల్లా నివేదికను మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 2 రోజుల క్రితం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడి వద్ద పట్టుబడ్డ భారీ మద్యం డంపు వెనుక అమాత్యుడే ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లోనూ వైకాపా నేతలు నకిలీ మద్యాన్ని పంచి ప్రజల ప్రాణాలు తీశారని, ఆ అంశంలో కాకానితో పాటు కావలి వైకాపా ఎమ్మెల్యేపైన కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో సైతం పంచడానికి 1,00,000 సీసాల మద్యాన్ని సర్వేపల్లిలో ఉంచారని ఆరోపిస్తున్నాయి. అది నకిలీ మద్యమేననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. వేల కొద్దీ మద్యం సీసాలు వైకాపా నేతలకు ఎలా వచ్చాయో లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాయి. మారు సుధాకర్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరపున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. ఆయన ఇంట్లో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయన్న ఫిర్యాదుతో సెబ్ పోలీసు సిబ్బంది ముత్తుకూరు మండలం పంటపాళెంలో తనిఖీలకు వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న సుధాకర్ రెడ్డి 4,232కు పైగా మద్యం సీసాల్ని 20 బస్తాల్లో నింపి 3 కార్లలో తరలించేందుకు ప్రయత్నించారు. సెబ్ పోలీసు సిబ్బంది వెంబడించి సుధాకర్ రెడ్డి కారులో 7 బస్తాల్లో ఉన్న మద్యం సీసాల్ని పట్టుకున్నారు. మిగతా 13 బస్తాల మద్యం ఆయన బంధువుల రొయ్యల చెరువులో డంప్ చేసినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపున ఓటర్లకు పంపిణీ చేసేందుకే వీటిని నిల్వ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంటపాళెంలో పట్టుబడ్డ మద్యంలో రాయల్ ప్యాలెస్, వైట్ హాల్ బ్రాండ్ల సీసాలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించే బ్రాండ్లు. ఒకరి వద్ద 3కు మించి మద్యం సీసాలు ఉండడం నేరం. అలాంటిది వైకాపా నాయకుడి వద్దకు అన్ని వేల మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఎక్కడ్నుంచొచ్చాయి? డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన సరకును నేరుగా డిపోల నుంచి వైకాపా నాయకుడి ఇంటికి చేర్చారా? లేదంటే మద్యం దుకాణాల నుంచే తరలించారా? అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా ఇది సాధ్యమవుతుందా? ఎవరి కోసం వీటిని నిల్వ చేశారు? వాటికి డబ్బులు చెల్లించింది ఎవరు అనే కోణంలో తీగలాగితే ఆ డొంకంతా కాకాణి వద్దకే వెళుతుంది. అయితే సెబ్ పోలీసు సిబ్బంది మద్యంతో పట్టుబడ్డ వారిపైనే కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే వైకాపా నాయకులు, కార్యకర్తల ఇళ్లు, గోదాములు, రహస్య స్థావరాల్లో దాదాపు 1,00,000కు పైగా క్వార్టర్ సీసాల మద్యం నిల్వ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మద్యం సీసాలు ప్రభుత్వ దుకాణాల నుంచి వెళ్లడం కష్టం. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా నాయకులే కల్తీ మద్యం తయారు చేయించారు. దాని సీసాలపై నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్లు వేసి ఓటర్లకు పంచారు. ఆ మద్యం తాగి అప్పట్లో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వ్యవహారంలో అప్పట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి, పలువురు వైకాపా నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ కంసాని గోపాలకృష్ణ స్వామితో కలిసి ఈ కల్తీ మద్యం దందా నడిపించారు అనేది అభియోగం. ఏ అధికారమూ లేనప్పుడే వైకాపా నాయకులు కల్తీ మద్యం తయారు చేయించారు. ఇప్పుడు అధికారంలో ఉండడంతో 2014 మాదిరిగానే కల్తీ మద్యం తయారు చేసి నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్లతో కూడిన సీసాల్లో నింపి ఓటర్లకు పంచడానికి సిద్ధం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా నాయకులు 2014 ఎన్నికల సమయంలో గోవా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. అందులో హానికారక రసాయనాలు ఉన్నాయని తెలిసినా వాటిని ఓటర్లకు పంపిణీ చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో అప్పట్లో ఈ నకిలీ మద్యం పంపిణీకి సంబంధించి వైకాపా నాయకులపై 32 కేసులు నమోదయ్యాయి. 87 మంది అరెస్టయ్యారు. గత ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ సీఐడీకి అప్పగించింది. న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో తాజాగా పట్టుబడిన మద్యం డంపుపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించి స్వతంత్రంగా దర్యాప్తు చేయించకపోతే ప్రజల ప్రాణాలతో అధికార పార్టీ నాయకులు మళ్లీ చెలగాటమాడతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. విద్యా వ్యవస్థలో రాష్ట్రం దూసుకెళ్తోందన్న సీఎం జగన్ మాటలు ఉత్తయేనని నిన్న విడుదలైన 10వ తరగతి ఫలితాలతో తేలిపోయింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన 17 పాఠశాలల్లో 0 ఫలితాలు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణ శాతం 14.43% పెరిగిన కరోనాకు ముందు 2019 ఫలితాలతో పోల్చి చూస్తే 8.19% తగ్గింది. 10వ తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్తు, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది. సరాసరి ఉత్తీర్ణత 86.69%గా ఉంది. జిల్లా పరిషత్తు బడుల్లో 79.38% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సరాసరి కంటే 7.31% ఉత్తీర్ణత తగ్గింది. పురపాలక బడుల్లో 24.58%, ప్రభుత్వ పాఠశాలల్లో 25.6% మంది ఫెయిల్ అయ్యారు. రాష్ట్రంలో ప్రైవేటు తర్వాత అత్యధికంగా పరీక్షలు రాసే విద్యార్థులు జెడ్పీ బడుల్లోనే ఉంటారు. ఈసారి జెడ్పీ పాఠశాలల్లో 53,053 మంది ఫెయిల్ అయ్యారు. పురపాలక, ప్రభుత్వ, జెడ్పీ బడుల్లో కలిపి 3,14,663 మంది పరీక్షలు రాస్తే వీరిలో 2,47,270 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 78.58%. రాష్ట్రంలో సరాసరి ఉత్తీర్ణత 86.69% కాగా పురపాలక, జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 78.58%గా ఉంది. అంటే ఇది 8.11% తక్కువగా ఉండడం గమనార్హం. 67,393 మంది పరీక్షలు తప్పారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఏర్పాటు చేశాం. బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబులు ఇచ్చాం. టోఫెల్ పెట్టాం. వచ్చే ఏడాది ఐబీ సిలబస్ తీసుకొస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా 10వ తరగతి ఫలితాల్లో పాఠశాలలు వెనకబడే ఉంటున్నాయి. చాలా చోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఉన్నవారినే సర్దుబాటు చేసింది. ఇది పూర్తి స్థాయిలో కాకపోవడంతో కొన్ని చోట్ల గణితం, సామాన్య శాస్త్రం, జీవశాస్త్రం లాంటి సబ్జెక్టులు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి చోట పిల్లలకు నాణ్యమైన చదువు అందడం లేదు. విద్యపై 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లేకుండా ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమవుతోందనే ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్ని సైతం చూచిరాత పరీక్షలుగా ప్రభుత్వం మార్చేసింది. ప్రశ్నాపత్రాల ముద్రణకు నిధుల్లేక వాట్సాప్ గ్రూపుల్లో పంపించడం, ముద్రించిన పత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం వైకాపా ప్రభుత్వంలో సాధారణంగా మారిపోయింది. ప్రశ్నాపత్రాల లీకేజీని సైతం ప్రభుత్వం సమర్థించుకునే స్థాయికి దిగజారింది. ప్రశ్నాపత్రం లీక్ అయినా ఏమీ కాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారంటే బడుల్లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అనుత్తీర్ణులైన వారికి రీఅడ్మిషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా అభ్యర్థుల నుంచి స్పందన రాలేదు. రీఅడ్మిషన్లు తీసుకున్న వారు అన్ని సబ్జెక్టులు రాయాలనే నిబంధన పెట్టడం, తరగతులకు హాజరు కావాలని చెప్పడంతో ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించారు. గతంలో ఫెయిల్ అయి ప్రైవేటుగా పరీక్షలు రాసిన 71,500 మందిలో 41.08% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతిలో 0 ఫలితాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కరు ఉత్తీర్ణులు కాని పాఠశాలల సంఖ్య తగ్గుతున్నా ఇంకా వాటి సంఖ్య కొనసాగుతోంది. గతేడాది 9 ప్రభుత్వ బడుల్లో ఒక్కరూ పాస్ కాకపోగా ఈ ఏడాది ఒక పాఠశాలలో ఎవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచుగూడల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3 విద్యార్థులు పరీక్ష రాయగా 3 ఫెయిల్ అయ్యారు. చెంచుగూడల్లో అక్షరాస్యత తక్కువగా ఉంటోంది. ఇలాంటి చోట్ల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో 0 ఫలితాలొచ్చాయి. మొత్తం ఈ పాఠశాలలో 4 విద్యార్థులు 10లో ఉండగా ఒకరు పరీక్షలకే హాజరు కాలేదు. చెంచుల విద్యపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ఎలా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మరో 3 ఎయిడెడ్ బడుల్లోనూ ఒక్కరూ పాస్ కాలేదు. రాష్ట్రంలో 2019కి ముందుతో పోలిస్తే 10వ తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయి. 2019లో 94.88% మంది ఉత్తీర్ణత సాధించగా ఈసారి 88.69% మంది పాస్ అయ్యారు. గత 3 ఏళ్లుగా ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతున్నా 2019కు ముందున్న స్థాయిలో విద్యార్థులు పాస్ కావటం లేదు.
2015 నుంచి 2019 వరకు 91% పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2020-21లో కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. అందరినీ పాస్ చేశారు. 2022 నుంచి క్రమంగా ఉత్తీర్ణత పెరుగుతున్నా 2019 ముందు కంటే పెరగలేదు. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల దాఖల్లో అన్ని పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. కార్యకర్తలు అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. మరోవైపు ఏప్రిల్ 24తో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. చిత్తూరు జిల్లా పలమనేరు కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ వేశారు. కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించారు. పూతలపట్టు కూటమి అభ్యర్థిగా మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. పొంగనూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు తరఫున ఆయన సతీమణి విజయలక్ష్మి నామినేషన్ వేశారు. మరోవైపు అక్కడి వైకాపా అభ్యర్థి అయిన మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గుంతకల్లులో కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని హజరత్ మస్తాన్ వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కళ్యాణదుర్గంలో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ వేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కూటమి అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నంద్యాల పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బైరెడ్డి శబరి నామినేషన్ దాఖలు చేశారు. తనతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధిస్తుందని శబరి తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది అభిమానులతో ర్యాలీగా వెళ్లి ఉదయగిరి కోటపై కూటమి జెండా ఎగరేస్తామని సురేష్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగర కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నామపత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు మూలపేట సెంటర్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు రూరల్ వైకాపా అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా వంగవీటి రాధ ర్యాలీలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు నామపత్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు. మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా కావటి మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ నామినేషన్ వేశారు. కూటమి శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైకాపా అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. పెడన కూటమి అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా తుని కూటమి అభ్యర్థి యనమల దివ్య నామినేషన్ దాఖలు చేశారు. పోలవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మొడియం సూర్యచంద్రరావు నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కూటమి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ నామినేషన్ వేశారు. స్థానిక జనసేన కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నామపత్రాలు సమర్పించారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ జోగేశ్వరరావుకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ వేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరు జిల్లా పాడేరు కూటమి అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస వైకాపా అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, విజయనగరం పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థిగా బేబీ నాయన నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలి కోట నుంచి నిర్వహించిన ర్యాలీలో కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో తన నివాసం నుంచి పిఠాపురంలోని శ్రీ
పాదగయ క్షేత్రం వరకు పవన్ ర్యాలీగా వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్న మాచునూరులో కుమారుడు విక్రమ్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మేకపాటికి కదిరినేనిపల్లి, పోలిరెడ్డిపల్లి గ్రామాల్లో సమస్యలపై ప్రజలు నిలదీశారు. మా గ్రామాలకు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. ఉదయగిరికి వెళ్లే రోడ్డు చూశారా, ఎంత అధ్వానంగా ఉందో అంటూ స్థానికులు చుట్టుముట్టారు. స్థానిక వైకాపా నేతలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ప్రజలు వినకపోవడంతో మాజీ ఎంపీ చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. వైకాపా అధినేత జగన్ బాటలోనే ఆయన ఎమ్మెల్యేలు నడుస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో రాకరాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా నేత తనే పేరులో ఉన్న సిరిని ఇంటికి తెచ్చుకునేందుకు 5 ఏళ్లుగా అలుపు సొలుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గాన్ని గుల్లగుల్ల చేశారు. రాయలసీమలో వర్షాలు లేక పంటలు పండినా పండకపోయినా అధికార పార్టీ నేతల అవినీతి పంట మాత్రం దండిగా పండుతోంది. కర్నూలు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం 5 ఏళ్ల పాటు అందిన కాడికి ఇసుక, మట్టి మాఫియాతో దోచేశారు. కబ్జాలు, సెటిల్మెంట్లతో ఇసుక, మట్టి మాఫియాతో నిత్యం వారి ఇంటి సిరులు కళకళ్లాడిపోయాయి. ఆ మహిళా ప్రజాప్రతినిధి బంధువులైన బావ, మరిది, వియ్యంకుడు, కుమారుడు ఒక్కొక్కరు ఒక్కో మండలాన్ని పంచుకుని వసూళ్లకు తెగబడ్డారు. ఆమెకు దూరపు చుట్టమైన మరో జెడ్పీటీసీ సైతం ఆయన స్థాయిలో వసూళ్లు చేసిన మామూళ్లు పంపుతున్నారు. ఆమె పుత్రరత్నం సెటిల్మెంట్ల పరిధి చేయి దాటిపోవడంతో సొంత మండలం వెల్దుర్తికి పంపినా అక్కడి నుంచి ఆయన దందా కొనసాగిస్తున్నారు. సదరు ప్రజాప్రతినిధి సొంత మండలంలో జాతీయ రహదారికి ఇరువైపులా భూములకు డిమాండ్ పెరగడంతో పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు. అక్కడ వారు వ్యాపారం చెయ్యాలంటే ఆమె చెప్పినంతా సమర్పించుకోవాల్సిందే. ప్రజాప్రతినిధి బంధువులే కాదు, అనుచరులు సైతం భూ కబ్జాలు, ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. పత్తికొండ చెరువు ముందున్న తూము ప్రాంతాన్ని పూడ్చి అనుచరుడొకరు ఆక్రమించగా రైతులు అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులు ఆక్రమణల్ని తొలగించినా రాత్రికి రాత్రే మళ్లీ అక్కడే షెడ్లు వేయించారు. పత్తికొండ శివారులోని హంద్రీనీవా కాల్వ సమీపంలో ఓ విలేకరి కుటుంబానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆరోపణలు ఉన్నాయి. ఓ దళిత కుటుంబం పొలాన్ని ఆక్రమించుకుని వెంచర్ వేసేందుకు మరో అనుచరుడు ప్రయత్నించగా అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై దాడి చేశాడు. దళితులు ధర్నాలు, ఆందోళనలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తుగ్గలి మండలం శభాష్పురంలో రంగస్వామి మాన్యం భూమిని వైకాపా నాయకుడొకరు ఆక్రమించారు. ఇప్పటికీ దీనిపై ఎలాంటి చర్యలు లేవు. అడిగినంత మేర కమిషన్ ఇవ్వకుంటే ఆ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చెయ్యనివ్వరు. మద్దికెర, బేతంచెర్ల మధ్య రైల్వే పనులకు సంబంధించి గుత్తేదారును తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పని మొదలు పెట్టకముందే కమిషన్ ఎలా ఇవ్వాలంటూ ఆ కాంట్రాక్టర్ లబోదిబోమన్నాడు. గుత్తేదారుడు కూలీలపై దాడి చెయ్యడమే కాక కారు, కంకర మిషన్ ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కృష్ణగిరి టోల్ ప్లాజా వద్ద వీరి వాహనాల్ని ఉచితంగా వదిలేయలేదని అనుచరులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ప్రజాప్రతినిధి అండతో దిగువ స్థాయి నేతలు అధికారుల్ని బెదిరించడం పరిపాటిగా మారింది. హంద్రీ నది నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. నల్ల కాలువకు ఆనుకొని ఉన్న గుట్ట నుంచి అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నారు. చక్కరాళ్ల రోడ్డు సమీపంలోని బూడిద గుండ్లు నుంచి యథేచ్ఛగా ఎర్రమట్టిని దోచేస్తున్నారు. ఓ ప్రధాన అనుచరుడు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయో తెలుసుకుని కమిషన్ వసూలు చేసుకునొస్తాడు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులనైనా ఈ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలి. నాణ్యత లేకుండా వారు ఆ పనుల్ని చేసినా పర్యవేక్షక ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ప్రశ్నించడానికి వీల్లేదు. కృష్ణగిరి మండల పరిధిలోని హంద్రీనీవా కాలువగట్టు రాళ్లను వైకాపా నాయకులే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతోనూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులకు 10 లక్షల వరకు ధర నిర్ణయించారు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు 10 లక్షలు, కార్యకర్త పోస్టుకైతే 2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులు కట్టినా కొంతమందికి ఉద్యోగాలు రాలేదు. వీరి అవినీతిపై ఓ టీవీ ఛానల్లో కథనం ప్రసారమవగా ఆ ఛానల్ ప్రతినిధిపై ప్రజాప్రతినిధి అనుచరులు దాడికి దిగారు.
ఊరూరా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైకాపా విధ్వంస విధానాలను ప్రజలకు వివరిస్తూనే తాము అధికారంలోకి రాగానే చేయబోయే సంక్షేమ అభివృద్ధిని చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో భారీగా వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయిపాలెంలో తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చీరాల కూటమి అభ్యర్థి కొండయ్య కుమార్తె శివనారాయణదేవి ప్రచారం నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఫిరంగిపురం మండలం వేమవరం, నుదురుపాడు, కండ్రికలో ప్రచారం చేశారు. వాళ్ళ కోసం నేను ఎంత నష్టపోయినా వాళ్ళకి నేను అండగా ఉంటాను. నేను జయదేవ్ గారంత మంచి మనిషిని కాదు, సాఫ్ట్ మనిషిని కాదు. నేను కూడా పల్నాడు ప్రాంతంలో పెరిగిన వ్యక్తినే. ఇవన్నీ చూసి పెరిగిన వ్యక్తిని. మా ఇంటి ముందు కోర్టు ఉండేది, 100 మంది కొట్టుకుంటూ రోజు అక్కడికి వచ్చేవాళ్ళు. ఇవన్నీ నాకు కొత్త కాదు బ్రదర్. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని పలు గ్రామాల్లో కొండపి కూటమి అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరులో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రచారం చేశారు. పార్వతీపురం జిల్లా సాలూరులోని 12, 13, 16, 17 మున్సిపల్ వార్డుల్లో కూటమి అభ్యర్థి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 5వ వార్డులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి నిడదవోలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారంలో నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, చివరికి మండల స్థాయిలో కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ, సమన్వయ కమిటీలు వేసుకున్నాము. ఈ సమన్వయ కమిటీల మాధ్యమంగా ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఏదో అవసరానికి చేసుకున్నటువంటి అలయన్స్ కాదు, రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 3 పార్టీలు కూడా కలిసినటువంటి నేపథ్యం. ప్రచార కార్యక్రమాలు చాలా అద్భుతంగా సాగుతున్నాయి. ప్రజల నుంచి స్పందన కూడా అదే స్థాయిలో అద్భుతంగా వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని నాశనం చేయటమే కాకుండా నిడదవోలు నియోజకవర్గాన్ని కూడా ఏ రకంగానూ కూడా దృష్టిలో పెట్టుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం ప్రజలే ఎదురొచ్చి మాకు చెప్తా ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపాలి, అదే సమయంలో ఒక మంచి పరిపాలన తెచ్చుకోవడానికి వీలుగా ఉమ్మడి కూటమి అభ్యర్థిని నెగ్గించుకోవాలనేటువంటి లక్ష్యంతోనే ఉన్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డొనేకల్లు, కడదర్బెంచి, ఎన్ తిమ్మాపురం, గడేకల్లు, పెంచెలపాడు, పొలికి గ్రామాల్లో ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి, వెంకటంపల్లి, మౌతికాపురం, కాపర్లపల్లి గ్రామాల్లో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు 3 పార్టీల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం గ్రంథివేముల, ఆళ్లగడ్డ తదితర గ్రామాల్లో పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరిత ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలులోని దేవనగర్లో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారం చేశారు. ఆదోని మండలం గ్రామాల్లో కూటమి అభ్యర్థి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు రోడ్ షో నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయకుమార్, సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థి రజనీకాంత్ నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో మైనార్టీలు భారీగా వైకాపాను వీడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సమక్షంలో తెదేపాలో చేరారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలిమంచిలో 80 కుటుంబాలు కూటమి అభ్యర్థి పార్థసారథి సమక్షంలో భాజపా తెదేపాలో చేరాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లికి చెందిన వైకాపా నాయకుడు, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు, ఆయన సతీమణి జెడ్పీటీసీ సుధా వైకాపాకు రాజీనామా చేశారు. త్వరలో తమ అనుచరులతో కలిసి భాజపాలో
చేరుతున్నట్లు దంపతులు ప్రకటించారు. అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో వైకాపా నుంచి 5 కార్పొరేటర్లు తెదేపాలో చేరారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 1000 కుటుంబాలు తెదేపాలో చేరగా వారందరికీ వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా రాజాంలోని డోలపేటకు చెందిన 30 కుటుంబాలు కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ సమక్షంలో తెదేపాలో చేరాయి. విజయనగరం మండలం కోరాడపేట గ్రామానికి చెందిన 80 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి విజయనగరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అదితి విజయలక్ష్మి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చీపురపల్లి మండలం ఆకులపేటలో సుమారు 50 కుటుంబాలు కళా వెంకట్రావు సమక్షంలో తెదేపాలో చేరాయి. నంద్యాల జిల్లా డోన్లో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని సీనియర్ న్యాయవాది కోట్ల హరిచంద్రారెడ్డి, భూపాల్ రెడ్డితో పాటు వారి అనుచర వర్గం వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కూటమి అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఆకులుపేటలో తెలుగుదేశం అభ్యర్థి కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రచారంలో భాగంగా వైకాపాకు చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. సంవత్సరంలోగా 500 కోట్లు ఖర్చు పెట్టి 5 కోట్లు ఇవ్వలేనటువంటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఆయన 5 కోట్లు ఇచ్చుంటే తోటపల్లి కింద 500 కోట్ల రూపాయలు వరిధాన్యం ఇంకా ఎక్స్ట్రా పండే మీకు అందరికీ. ఈ మధ్య విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి ఒక ఆవిడ 4 మాసాలు నిండిన తర్వాత ఆపరేషన్కి వెళ్ళింది. మరి ఆపరేషన్ చేయాలని చూస్తే కుర్రోడు లోపటి నుంచి అన్నాడట, కడుపులో నుంచి, డాక్టర్ గారు ఇది ఏ ఊరండి అని. బాబు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇది రాజధాని విజయవాడ అని. అమ్మ నాయన చచ్చిపోను బాబు, నేను పుట్టను అన్నాడట. అదేంటయ్యా ఇక్కడ పుట్టనంటావేంటి, మరి నువ్వు పుట్టబోదు మీ అమ్మ ప్రమాదం అంటే, ఏం పర్వాలేదు డాక్టర్ గారు, అసలు హైదరాబాద్ అని వెళ్ళిపోమనండి, అసలు మద్రాస్ అయినా వెళ్ళిపోమనండి. అక్కడ పుట్టినోడి మీద నెత్తి మీద 60,000 అప్పు పడుతుందట. ఈ జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పారావు చేసిన అప్పు నేను పుట్టగానే నా నెత్తి మీద 2.5 లక్షలు పడుతుంది. అలాంటి అప్పులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, చారిత్రక ఆవశ్యకత ఉంది, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు పదే పదే చెబుతున్నా కొందరు ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావటం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు చంద్రశేఖర్ ఎన్నికల నిబంధనలను అతిక్రమించారు. సోమవారం ఉరవకొండలో జరిగిన వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. వైకాపా కార్యకర్తలు నాయకులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఇటీవల వైకాపా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని విపక్షాలు ఆరోపించాయి.